మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు జననం అనగా క్రిస్మస్ గురించి మరి చెప్పాలంటే మరి ఆయన జన్మించడం అనేది, ఈ లోకానికి ఆయన రావడం అనేది ప్రేమ, శాంతికి మరి నిదర్శనం చెప్పాలి. ఈ క్రిస్మస్ మరి మీ అందరి జీవితాల్లో కూడా ఆనందాన్ని నింపాలి. ఎందుకంటే అంధకారంలో వెలుగుగా పుట్టిన రక్షకుడు మన యేసయ్య. ఆయన ప్రేమ మీ హృదయాలను నింపును గాక. మరి దేవుని అద్వితీయమైనటువంటి మరి ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాం కదా, అందరికీ బహుమానాలు వస్తున్నాయి, అందరికీ గిఫ్ట్లు వస్తాయి. అంటే క్రిస్మస్ అనగా సాంటా గిఫ్ట్లు ఇస్తుంది అని ఒక రకమైన భావన అందరికీ కదండి. అదే రీతిగా క్యారల్స్ చేస్తూ ఉంటారు. మరి ఒక నిజమైన క్రిస్మస్ అనగా మరి నేను క్యారల్స్ చేయకూడదని అని అనట్లేదు, కానీ క్యారల్స్ చేయాలి, అన్నీ చేయాలి. కానీ మరి ఒక బహుమానం అనేది దేవుడు మనకి ఇచ్చింది. దేవుని అద్భుతమైన బహుమానం అంటే మన పరమ తండ్రి యేసు క్రీస్తు లోకానికి మరి మరి బహుమానంగా మనకి ఈ మానవాళంతటికి అనుగ్రహించారు. ఈ క్రిస్మస్ మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబాల్లో, ప్రతి ఇళ్లలో కూడా సంతోషాన్ని, సమాధానాన్ని మరి తీసుకురావాలి. యేసు నామములో ఇట్టి ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. మరి క్రిస్మస్ అనగా మరి క్రిస్మస్ లైట్లు పెట్టడం, స్టార్లు పెట్టడం, లేకపోతే క్రిస్మస్ ట్రీని పెట్టడం కాదు, కానీ అంత మాత్రమే కాదు, కానీ అవి పెట్టచ్చు. వాటితో పాటు కూడా మనలో కూడా కొన్ని ఉండాలి. అవి ఏమిటా అని మనం చూసినట్లయితే మొదటిగా ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమకు ప్రతిరూపం. ఎందుకంటే అందరినీ ఆయన ప్రేమించాడు, అందరినీ ఒకేలాగా ప్రేమించాడు, అందరినీ ఒకేలాగా క్షమించారు. ఆయన క్షమాపణ కలిగిన దేవుడు. ఎందుకంటే మనుషులు లోకంలో చాలా సమయాల్లో క్షమించలేరు. క్షమాపణ అనేది చాలామంది మనుషుల జీవితాల్లో ఉండదు. మన ప్రతి ఒక్కరిలో కూడా ఎవరైనా ఏదైనా చేసినట్లయితే రివెంజ్ అనేది తీర్చుకోవాలని చూస్తూ ఉంటాం. మరి బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే సంసోను తీర్చుకున్నాడు రివెంజ్ కదండి. మరి మరి తను దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. తనకి మరి దేవుడు చెప్పుకొస్తే దేవుడు తన మీద రివెంజ్ తీర్చుకోవాలి కదండి. కానీ మన దేవుడు ప్రేమామయుడు, ప్రేమను కలిగిన దేవుడు. సో ఆయన అందరినీ కూడా ఒకలాగే ప్రేమిస్తాడు, ఒకలాగే క్షమిస్తాడు. నిన్ను ఎలా ప్రేమిస్తాడు, నీ తల్లిని అలా ప్రేమిస్తాడు, నీ తల్లిని కూడా అట్టి రీతిగానే ప్రేమిస్తాడు. అందుకే ఆయన్ని ప్రేమామయుడు అని ఈ రోజున మనం అందరం కూడా చెప్పగలుగుతున్నాం. రెండవదిగా మనలో ఉండవలసిన రెండవది ఏమిటా అని చూసినట్లయితే దీనత్వం. మరి గొప్ప రాజు అయిన యేసయ్య మరి పశువుల తొట్టిలో జన్మించాడు కదండి. పశువుల పాకలో జన్మించాడు. అంటే ఈ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వ సృష్టికర్త, సర్వాన్ని సృజించిన మన రాజులకు రాజు అయిన యేసయ్య పశువుల పాకలో జన్మించాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దీనత్వానికి ఒక గుర్తుగా మనం చూడొచ్చు కదండి. మరి దీని ద్వారా మనం దీనత్వాన్ని నేర్చుకోవాలి కదండి. మొదటిగా ప్రేమ, క్షమాపణ నేర్చుకోవాలండి. మన జీవితాల్లో ప్రతిదినము కూడా అది మనం కలిగి జీవించాలి. ఇతరులపై ప్రేమను చూపించేవారు, ఇతరుల్ని క్షమించేవారుగా ఉండాలి. రెండవదిగా దీనత్వం అంటే మనం తగ్గుకునే ప్రవర్తన అనేది మనం గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఆమేన్. మరి మూడవదిగా మనం చూసినట్లయితే శాంతి. మరి మన హృదయాల్లో కోపం, ద్వేషం విడిచి శాంతిని నిలుపుకోవాలి. చాలా సందర్భాల్లో మనకి తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇతరులపైన ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది. మరి వాటి రెండింటినీ కూడా మనం విడిచిపెట్టి మన హృదయాల్లో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నింపుకోవాలి. మనం క్షమిస్తేనే మన దేవుడు మనల్ని క్షమిస్తారు. మరి నీవు క్షమించిన రీతిగానే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడని బైబిల్ గ్రంథంలో
స్పష్టంగా వ్రాయబడి ఉంది కదండి. మరి హ్మ్, పరలోక ప్రార్థన మనం చూసినట్లయితే పరలోక ప్రార్థనలో కూడా క్షమాపణ గురించి చక్కగా ఉంటది కదండి. మనం చదివినట్లయితే మత్తయి సువార్త అక్కడ మనకి చాలా చక్కగా కనపడతది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం క్షమాపణ, తగ్గింపు, ప్రేమ మరి ప్రతీది కూడా శాంతిని మరి మనలో సమాధానాన్ని నిలుపుకోవాలి. మరి 4వదిగా చూసినట్లయితే కృతజ్ఞత. మన కోసం జన్మించిన మరి మన యేసయ్య, మన రాజులకు రాజుకి, మన మన రక్షణకర్త, మరి మనకి ఏదైనా మనకి ఈ లోకంలో కావాలంటే వెల చెల్లించాలి కదండీ. కానీ ఏ వెల చెల్లించకుండా ఉచితంగా ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు. మరి రక్షణని మనం ఎట్టి రీతిగా మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన రాకడ కంట ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది కదండి. అట్టి రీతిగా ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో కూడా ఆయనను స్తుతించేవారుగా, ఆయనను ఆరాధించేవారుగా మనం ఉండాలి. పౌలు చూసినట్లయితే పౌలు శీలలు చెరసాలలో ఉండి భయంకరమైన సంకెళ్ళతో మరి వారుండి కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. మరి రెండవదిగా చూసినట్లయితే దావీదు మరి తన బంధకాల్లో ఉండి ఎన్ని పరిస్థితులైనా మరి గొర్రెల దొడ్లో ఉండి కూడా మరి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తాడు. శ్రమల్లో స్తుతిస్తాడు, తన ఆనందంలో స్తుతిస్తాడు, తన బాధల్లో స్తుతిస్తాడు. ఏ విషయంలో అయినాను ఆయన దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉంటాడు. ఆఖరికి మరి యుద్ధంలో మరి గొలియాతుని ఎదిరించడానికి వచ్చి కూడా యుద్ధము యెహోవాది అంటూ ఆయన స్తుతిస్తూ ఆయన ముందు పెట్టి వెళ్ళాడు కదండి. తద్వారా గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. దానియేలుని చూసినట్లయితే సింహాల బోనులో దేవుని స్తుతించాడు. మరి స్తుతి తన స్థితిని మార్చేసింది కదండి. సింహాలు కూడా మరి నోళ్ళు మూయబడ్డే సింహాల నోరు కూడా. అదే రీతిగా మనం స్తుతించినట్లయితే మన జీవితాలు మారిపోతాయి. స్తుతి మన స్థితిని మార్చివేస్తుంది. సో మనం ఎప్పుడు కూడా మన జీవితంలో కృతజ్ఞత కలిగి స్తుతిని చెల్లిస్తూ ఆయన ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి 5వదిగా చూసినట్లయితే మరి అవసరతల్లో దేన స్థితిలో ఉన్నవారికి మనం సహాయం చేసేవారుగా ఉండాలి. మరి మరి లేని వాళ్ళు ఏ ఏ పరిస్థితులైనా మరి పేదలకి మనం వారి అవసరతల్లో వారిని కొంత నీకున్నదంతా ఇచ్చేయమనట్లేదు కానీ నీకున్న దాంట్లో కొంత ఆయనకి ఇచ్చేవారుగా ఉండాలి. మరి విధవరాలు పేద విధవరాలు చూసినట్లయితే మరి తను తన జీవనం అంతా వేసినప్పుడు దేవుడు మరి అందరిలో కూడా తన్నే హెచ్చిస్తాడు కదండి. అట్టి రీతిగా ఉన్నదంతా వేయమని చెప్పట్లేదు కానీ కొంత నీకున్న దాంట్లో కొంత నీ పొరుగు వారికి ఇచ్చినట్లయితే నువ్వు విస్తారమైన ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. మరి మరి నీ జీవితంలో ఎంతగానో ఆశీర్వదింపబడతావు. మరి ఇంకా చూసినట్లయితే ఆనందం. యేసు మనకి మరి మరి ఈ లోకానికి రావడం, ఆయన ఈ లోకంలో జన్మించడం అనేది మరి మనందరికీ సర్వ మానవాళికి ఆయన ఇచ్చినటువంటి నిజమైన ఆనందం కదండి. మరి ఇట్టి ఆనందంతో మన జీవితం అంతా కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక మందికి మరి ఆయన సిలువ సువార్తను ప్రకటిస్తూ మనం మరి ఈ క్రిస్మస్ ఆనందం అంటే క్రీస్తును ప్రకటించేవారిగా మరి మనం ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక భారం కలిగి ఉంది. రక్షణ సువార్తను ప్రతి ఒక్కరికి తెలియని వారు ఇంకా అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి సువార్తను మనం పంచుకోవాలి కదండి. ఎప్పుడైతే ఆయన భారాన్ని మనం పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉంటామో మన భారం ఆటోమేటిక్గా మన యొద్ద నుంచి తొలగిపోద్ది. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి ఈ కొద్ది మాటలు మాట్లాడడం దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ దినాన్ని దేవుడు మీ అందరినీ కూడా దీవించాలని మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.